వెళ్ళు వసుంధర, వెళ్ళి నవజాతి పువ్వులు తీసుకురా. అలాగే మేడం. వసుంధర గారు, మీకు తోడుగా మేము వస్తాం. వద్దు ఆనంద్ గారు, ఇది నా బాధ్యత. నేనే వెళ్ళి ఆ నవజాతి పూలు తీసుకొస్తాను. వంశీబాబు, వసుంధర వచ్చేస్తుందిలే. మీరీలోపు ఈ నవధాన్యాలతో ముడుపు కడుతూ ఉండండి. జ్వాల, ఆ వసుంధరని భలేగా చేశావే. ఆ వసుంధరని పోటు పొడిచి దాని శవాన్ని ఇక్కడే ఈడ్ చేయాలి. ఇదేంటి, నవజాతి పూలన్నీ ఇలా చింద్రవంద్రగా పడున్నాయి? ఇలా ఎవరు చేసుంటారు? ఆ ఐరేంద్రి అందరూ నన్ను నిందించడానికే చేసుంటుంది. తనని తలుచుకోవడానికి ఇది సమయం కూడా కాదు. ముందు నవజాతి పూలు తీసుకురావాలి. జోగేంద్ర, నువ్వా? నేనే బంగారం. నీకోసం నా కోదండ సమర పక్కన పెట్టి మరీ ఈ గుడికి వచ్చా. నీకోసం దేవుళ్ళకే వైరం పెడుతున్నా. గొప్పోండి. నన్ను కాదంటావు ఎందుకు? దా దా వెళ్ళి మన ఇద్దరం పాడుపాడు బంగ్లాలో పెళ్లి చేసుకుని అక్కడ కొత్త కాపురం పెట్టేద్దాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు జోగేంద్ర. నేను నీకెన్నిసార్లు చెప్పాను, నేను వంశీసరికి మాత్రమే సొంతమని. నా దారికి అడ్డు జరుగు. నేను అర్జెంటుగా వెళ్ళాలి. నవజాతి పూల కోసమేనా? నేను ఈ పూల కోసమే వెళ్తున్నానని నీకెలా తెలుసు? నీ చుట్టుపక్కల ఎప్పుడు నేను ఉంటాను బంగారం. నువ్వేం చేయబోతావో మొత్తం నాకు తెలియదేటి. అంటే ఈ పువ్వులన్నీ పాడు చేసింది నువ్వేనా? ఓ మంచి పని కోసం పాపం పని చేసినా పాపం కాదని ఒక మహానుభావుడు చెప్పాడు. నువ్వెట్ట ఆరాటపడాలని ఇలా చేసా. ఇప్పుడే నిన్ను చంపాలంటే కొంచెం టైం పడుతుంది. నాకంత టైం లేదని ఆగిపోతున్నాను. నాగోసుంద్రా, నీకెందుక ప్రయాస? నేను ఎలాగో మృగాన్ని. నువ్వు నా వెంట వస్తానంటే అడవిని సైతం నీ దగ్గరికి తెచ్చాను. దా జోగేంద్ర, చెయ్యదులో. అబ్బా బాబా, నువ్వు నన్ను ఇలా కొట్టి ఎన్ని రోజులు అయింది తెలుసా? రే జోగేంద్ర, ఇలాగే నాకు అడ్డుపడితే కొట్టడం కాదు, నిజంగానే చంపేస్తాను. పో ఇక్కడి నుంచి. ఎంత అమాయకురాలు వస్తుందిరా నువ్వు. వంశీ అదృష్టం బాగుండాలని చెప్పేసి పూజ జరిపిస్తూ ఆ అదృష్టం నాకు భరించేలా చేస్తున్నావు నువ్వు. ఏంటి నువ్వు మాట్లాడుతుంది? ఓసరాడు చూడు. వాళ్ళు నా మనసులే వస్తుందిరా. వంశీ బాబుని చంపడానికి లోపలికి వెళ్తుండ్రా. జోగేంద్ర, అవును బంగారం. వాళ్ళు మామూలు రౌడీలు అయితే వంశీ ఫైట్ చేసి అందరిని ఎరగకూడదని భయంతో వాళ్ళు అగత్సో రూపులుగా మార్చేసా. నువ్వు వెళ్ళి నవజాతి పూలు తీసుకొచ్చేసి వాళ్ళు వంశీ బాబుని ఇదిగో ఈ నవజాతి పూల మీద పడుకోబెడతాం. ఆ నవజాతి పూలు వంశీ మీద వేయడానికి పనికి వస్తాయి. రే జోగేంద్ర, జోగేంద్ర, ఈ జోగేంద్ర మళ్ళీ వంశీ సార్కి హాని తలపెట్టాలనుకుంటున్నాడు. ఇప్పుడేం చేయాలి? వంశీ సార్,
వసుంధర నవజాతి పూలు తెచ్చాక పూజ మొదలవుతుందని చెప్పారుగా మీరే. అక్కర్లేదు బాబు. మీరు ఈ నవధాన్యాలను ముడుపులుగా కట్టాకే నవజాతి పువ్వులతో కలిపి కులంలో వదలాలి. మీరు మొదలు పెట్టండి. ఇంకా కళ్ళు కనిపించని వాళ్ళ ఆలోచిస్తావేంటి వంశీ? పంతులు గారు చెప్తున్నారు కదా, నవధాన్యాల్ని 3 ముడుపులుగా కట్టు. పంతులు గారు చెప్పినట్టు నడుచుకుందామండి. అలాగే అప్పు. ఈ వసుంధరి ఎక్కడుందో నవజాతి పూలని ఏరి ఏరి మరీ తీసుకొస్తుందేమో. నువ్వు ఇక్కడే ఉండగా అడవిలో అంతగా భయపెట్టే మృగాలేం ఉండవులే అత్తయ్య. ఆనంద్, తను చేసిన తప్పుకి నన్ను కామెంట్ చేయాలని చూస్తున్నావా? ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావుగా. తను నవజాతి పూలతోనే వస్తుందో, తీసుకురాలేదన్నా బాధతో వస్తుందో చూద్దాం. ఐరేంద్రి, వసుంధరకి రావాల్సిన నిస్పృహ నీకెందుకు వస్తోంది? వదిలేసాయి. హలో, ఎవరు మీరంతా? మేమిక్కడ పూజ జరిపిస్తుంటే మా పర్మిషన్ లేకుండా ఇలా వచ్చారేంటి? అడిగితే సమాధానం చెప్పకుండా అలా నిలబడతారేంటి? అడిగేది మిమ్మల్నే. చెప్పండి. అమ్మా, మాది పక్క ఊరే. ప్రతి ఏడు కాలభైరవుడి దీక్షలో ఉండే మేము ఇలా చివరి రోజుల్లో స్వామికి ఆయన ఆయుధ ప్రతీకలైన ఈ కత్తులను ఆయన ముందు పెట్టడానికి వచ్చాం. అవునమ్మా, ఇది ప్రతి ఏడు జరిగే ఉత్సవం లాంటిదే. వాళ్ళు వాళ్ళ దగ్గరున్న ఆయుధాలను సమర్పించుకొని స్వామిని దర్శించుకొని వెళ్ళిపోతారు. ఆగండి. వసుంధర, ఏమైంది? ఎందుకు ఇలా చేసావు? వీళ్ళందరూ దుర్మార్గులు వంశీసు. మిమ్మల్ని చంపడానికి ఇలా వేషాలు వేసుకుని వచ్చారు. అమ్మ వసుంధర, ఏంటి నువ్వంటుంది? స్వామివారి దీక్షలో ఉండేవాళ్ళు వంశీని ఎందుకు చంపాలనుకుంటారు? లేదు మేడం, వాళ్ళు వంశీ సార్ మీద కత్తులతో దాడి చేయడానికి వచ్చారు. నేను విన్నాను. వసుంధరా, నువ్వు బయటికి వెళ్ళగాని ఎవరు కొబ్బరికాయతో నీ తల మీద కొట్టలేదు కదా? లేకపోతే నీకేమైనా పిచ్చా? వంశీ ఏమైనా దగాకోరా తన్ని చంపడానికి? వాళ్ళందరూ వేషాలు వేసుకురావడానికి. భగవంతుడి దీక్షలో ఉన్న వాళ్ళందరినీ కిందకి తోసి పెద్ద తప్పు చేశాం. ఈ పాపం మనకి కాకుండా ఇంకెవరికి చుట్టుకుంటుంది వసుంధరా? మీకెవరో తప్పుగా చెప్పినట్టున్నారమ్మా. మేమందరం స్వామివారి దీక్షలో ఉన్నామమ్మా. దీక్ష చివరి రోజుల్లో ఆ కాలభైరవుడికి ఎంతో ఇష్టమైన ఈ ఆయుధాలను సమర్పించుకోవడం మా ఆనవాయితీ. అందుకే స్వయంగా మేమే వెదురుతో తయారు చేసి తీసుకొచ్చిన వెదురు కత్తులివి. మీరనుకున్నట్టుగా ప్రమాదం తలపెట్టే ఆయుధాలు మాత్రం కావు. చూడండి.
సార్ వద్దు. నీ అనుమానం తప్పని నిరూపించడానికి ఇలా చేశాను వసుంధర. నువ్వు అనవసరంగా తొందరపడి దీక్షలో ఉన్న వాళ్ళని అవమానించావు. మమ్మల్ని కూడా తన అర్థం లేని అనుమానాలతో ఇలా అందరి ముందు మన పరువు తీస్తోంది. మనల్ని వెర్రివాళ్ళం చేయడానికే ఈ పన్నాగం మీద పూజ చెయ్యాలని పూనుకుంది. ఏం వసుంధర, ఇప్పుడైనా నీ మనసు తృప్తి చెందిందా? ఇంకా మమ్మల్ని దిగజార్చాలనుకుంటున్నావా? అది కాదు మేడం, వంశీ సార్కి హాని జరుగుతుందని అక్కడున్న వాళ్ళు చెప్తే నాకు అనుమానం వచ్చి ఇక్కడికి వచ్చాను. చూడు వసుంధర, ఇది పవిత్రమైన దేవాలయం. ఇక్కడికి మంచివాళ్లు తప్ప దుర్మార్గులు ఎవరూ రారు. ఇప్పుడైనా అజ్ఞానంలో నుంచి కళ్ళు తెరు. నువ్వేదో పొరపాటు పడ్డావు. సరే, ఇంతకీ నవజాతి పువ్వులు తీసుకొచ్చావా? లేదు పంతులు గారు, ఇదంతా తనకిష్టం లేదు. ఈ పూజ సవ్యంగా జరగడం కూడా అస్సలు ఇష్టం లేదు. ఇక్కడితో మేం పూజ విరమించుకొని వెళ్ళిపోతున్నాం. ఆగండి అత్తయ్య, మీరు కూడా వంశీ విషయంలో ఇలా చేస్తున్నారా? పూర్తి అవమాన భారంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కన్నా దీంతో చాలనుకొని వెళ్ళిపోవడమే మంచిది. మనం నమ్ముకుని వచ్చిన దేవుడు మనకు అన్యాయం చేస్తాడని అనుకుంటున్నారా అత్తయ్య? మనం చేస్తున్న పొరపాట్లని ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య. అప్పు, నన్ను నమ్ము. ఈసారి జరగాల్సిన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంతరం రాదు. నేనే వెళ్ళి ఆ నవజాతి పూల్ని తీసుకొస్తాను. వద్దు వంశీ సార్, మీరు ఒంటరిగా వెళ్ళడానికి నన్ను ఒప్పుకోను. నేను వెళ్ళి తీసుకొస్తాను. వసుంధర, ఇప్పటిదాకా చేసింది చాలు. ఈ కాపు పూలు తీసుకురావడానికి వంశీ వెళ్తానంటే ఒప్పుకోవు. నువ్వు తీసుకురావు. ఇక పూజ ఎలా పూర్తవుతుంది? వంశీ, నువ్వెళ్ళు. నేనే వెళ్ళి ఏది ఏమైనా పూలు తీసుకొస్తాను. నన్ను నమ్మండి. సమయం లేదమ్మా, తొందరగా కానివ్వండి. పంతులు గారు చెప్పిన సమయంలోనే ఆ పూలు నేను తీసుకొస్తాను. ప్లీజ్ నన్ను నమ్మండి. ఈ ఆలస్యానికి బాధ్యత నేనే వహించాలి. మీరిక్కడే ఉండండి. పంతులు గారు, తను వచ్చేలోపు మీరు చెయ్యాల్సింది మీరు చెయ్యండి. అలాగేనమ్మా. నవజాత్ పూలు తీసుకెళ్ళి వంశీగడి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నావా? ఇదిగో, నువ్వు ఇప్పుడు పూలు అక్కడ తీసుకెళ్ళినా ఆ వంశీగడి శవం మీద వేయడానికి తప్ప మరి ఎందుకు ఉపయోగపడవు? జోగేంద్ర, ఇకపై నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. నీ మాయ మాటలు నమ్మి దీక్షలో ఉన్న స్వాములను అవమానించాను. ఇంకొకసారి ఆ తప్పు చేయను. రే జోగేంద్ర, నాకిప్పటికీ ఆలస్యమైపోయింది. నువ్వు నిజం చెప్పినా వాళ్ళు ఎవరో నమ్మకూడదనే మా వాళ్ళకి చెక్క గొత్తులు ఇచ్చి దీక్ష చేసే స్వాములుగా అక్కడికి పంపించాను నేను. రే జోగేంద్ర, ఏంటి నువ్వు అంటోంది? అవును వసుంధర, ఈసారి వంశీగడిని చంపడానికి చాలా తెలివిగా ప్లాన్ చేశా. ఇగో, ఇప్పుడు నీకు ఈ విషయం చెప్పగానే మా వాళ్ళు వెళ్ళి వంశీగడిని పొడిచేలోపు నువ్వు వెళ్ళి కాపాడేస్తావని మాకు తెలియదా ఏంటి? అందుకే అందరి దృష్టిలో నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పేసి నిరూపించేశా. ఇప్పుడు మా వాళ్ళు గొంతు దిగే స్వరకత్తులను పోటు సరిగ్గా దిగే వేటకత్తులను తీస్తారు. రెప్పపాటులో వంశీ ప్రాణాలు కూడా తీసేస్తారు. రే జోగేంద్ర, వంశీ సరికి ఏమైనా అయితే నీ ప్రాణాలు నేను తీస్తాను. నీ చేతిలో చూడడం కన్నా సుఖమే ఉంటుంది. నన్ను హాయిగా చంపే. కానీ వాళ్ళు మాత్రం వంశీగాడిని క్రూరంగా చంపేసి దూరంగా తీసుకెళ్లి పారేస్తారు. నీకు టైం లేదు వసుంధర, మర్యాదగా నాతో వచ్చాయి. కనీసం వంశీ ప్రాణాలైనా మిగులుతాయి. ఆలోచించుకో.
వసుంధరా వంశీగాడు గుళ్ళో ఉన్నాడు, తన పక్కన దేవుడు ఉన్నాడని చెప్పేసి నిర్లక్ష్యం చేయకు. రౌడీలు కూడా సాంబారు వ్యాసంలోనే ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్తే వంశీగాడి శవం నీ ముందు ఉంటది. నువ్వు నాతో వచ్చావనుకో, వసుంధర మనల్ని మోసం చేసి పారిపోయిందనే చెడ్డ పేరు మాత్రమే నీకు ఉంటది. ఇంకా ఆలోచించకుండా నాతో వచ్చేసి నేను అక్కడ రెడీగా ఉంటాను. వస్తాను వస్తా. పరమేశ్వర, నన్ను క్షమించు. వంశీ సార్ కోసం నా ప్రాణాలు వదులుకోవడానికి నేను సిద్ధమే. కానీ ఆ దుర్మార్గుడి బలగం వల్ల నేను ఇక్కడే ఉండిపోతున్నాను. నేను అపచారం చేసుంటే నన్ను క్షమించు స్వామి. వంశీ సార్ని కాపాడుకోవడం కోసం నీ కూడా నాకు ఆయుధం. అదే నువ్వు నాకు కల్పించిన వెసులుబాటు. వంశీ సార్, ఇప్పుడు మిమ్మల్ని ఎలా కాపాడుకోను? బాబు, మీరు శివలింగానికి అభిషేకం చేయండి. వంశీబాబు, మిమ్మల్ని. చెప్పండి పంతులు గారు. శివలింగానికి అభిషేకం చేయను ఆయన. నవజాతి పూల కోసం వెళ్ళిన వసుంధర ఇంకా తిరిగి రాలేదు. తను లేకుండా ఇవన్నీ చేయొచ్చా? భగవంతుడి దీక్షలో ఇది ఓ భాగమే. మరేం పర్వాలేదు నాయన, మీరు అభిషేకం చేయండి. ఈ వంశీగాండి కులం దగ్గరికి పంపించాలంటే ఇదే రైట్ టైం. ఇప్పుడు ఎలా పంతులు గారు? హరోం హరా. ఆనంద్ బాబు, ఆ పరమేశ్వరుని అనుగ్రహం లేనిదే ఏదీ జరగదు. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మరో బిందు నీళ్లు తీసుకొస్తే సరిపోతుంది. అభిషేకం చేయొచ్చు కదా? అలా అయితే నేను తీసుకొస్తాను. నువ్వు అవసరం లేదు, వంశీయే వెళ్ళాలి. పంతులు గారు, లేదంటే నేను వెళ్ళి తీసుకురానా? ఎవరూ అవసరం లేదయ్యా. వంశీబాబు, మీరే వెళ్ళి పొలంలోంచి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేయాలి. నాన్న వంశీ, నువ్వే వెళ్ళు. నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేయి. ఈ లోపల వసుంధర వచ్చేస్తూ ఉంటుందిలే. అలాగే అమ్మా. బాబు, నువ్వు ఇక్కడే ఉంటావా? ఇక్కడే ఉంటానక్క. రాత్రి మా నాన్న వచ్చి తీసుకెళ్తాడు. సరే, నేను ఒక పని చెప్తాను, చేస్తావా? చేస్తానక్క. నేనేం చెప్తానో నువ్వు అదే చేయాలి. అలాగే అక్క, నాకు అర్థమైంది. ఓకే. గుళ్ళో బాగుంది, గుళ్ళో బాగుంది, గుళ్ళో బాగుంది, గుళ్ళో బాగుంది. ఆనంద్, జాగ్రత్త నాన్న. చెప్పరా, చెప్పు, కొట్టదు, చెప్పు, చెప్పరా, ఎవరా మీరు? చెప్పు, చెప్పు. నేను చంపేస్తాను ఏమనుకున్నావు? చెప్పు, చెప్పరా.
చెప్పు. ఈ దుర్మార్గులు గుళ్ళోకి వచ్చారంటే మన శత్రువు ఎవడో పంపించుంటాడు. వాళ్ళు వదిలేనా అన్న? చెప్పరా ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళు మా అన్నయ్య మీద అటాక్ చేయడానికి వచ్చారు. వీళ్ళని ఎవరు పంపించారో తెలుసుకోండి. చెప్పరా చెప్పు. మేము వాళ్ళని అటాక్ చేయడానికి రాలేదు సార్. వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న నగలు డబ్బులు దోచుకుందామని వచ్చాం సార్. బాంబు ఉన్నట్టు పుకారు పుట్టించింది కూడా వీళ్ళే అయ్యుంటారు.